నమస్కారం. కుంభరాశి జాతకులారా, మన ఛానల్కి మీకు ఘన స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం మీ జీవితాన్నే ఒక మలుపు తిప్పబోతోంది. అందుకే వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈలోపు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి వారు, ఈరోజు మనం ఒక సంచలన రహస్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది నేరుగా మీ జీవితానికి, మీ భవిష్యత్తుకి సంబంధించిన విషయం. అదే మీ గత జన్మలో దాగి ఉన్న ఆ నల్లని నిజం. అవును, మీరు విన్నది నిజమే. ఈరోజు మీరు అనుభవిస్తున్న ప్రతి కష్టం, ప్రతి అడ్డంకి, మీరు ఎదుర్కొంటున్న ప్రతి ఫెయిల్యూర్ వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఎంత కష్టపడినా సక్సెస్ ఎందుకు మీ చేతికి అందకుండా చేజారిపోతోంది అని? పొరపాటున కూడా ఏ తప్పు చెయ్యకపోయినా మీ దారిలో ఎందుకు ఇన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి? ఎందుకు మీ జీవితంలో మాటిమాటికి దుఃఖం వచ్చి చేరుతోంది? మిత్రులారా, ఇదంతా ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. దీని వెనుక మీ గత జన్మకు సంబంధించిన ఒక లోతైన రహస్యం దాగి ఉంది. అది ఒక తాళం వేసిన తలుపు లాంటిది. ఆ తాళం తీయలేకనే మీ ఆత్మ లోపల కొట్టుమిట్టాడుతోంది. ఈరోజు మీరు వినబోయే మాటలు మీ అదృష్టాన్ని మార్చడమే కాదు, మీ జీవితం పట్ల మీకున్న దృక్పథాన్ని కూడా పూర్తిగా మార్చేస్తాయి. ఒక మనిషి ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు తన శరీరం మట్టిలో కలిసిపోవచ్చు, కానీ అతను చేసిన కర్మలు మాత్రం ఎప్పటికీ అంతం కావు. అందుకే పెద్దలు చెబుతుంటారు, మనం చనిపోయేటప్పుడు కోట్లు గడించినా, పెద్ద పెద్ద మేడలు కట్టినా, లగ్జరీ కార్లున్నా ఏదీ మన వెంట రాదు. మన వెంట వచ్చేది మనం చేసిన కర్మలు మాత్రమే. దేవుడి దర్బార్లో మీ లెక్కలు తేల్చేది కూడా ఆ కర్మలే. మీ ఆత్మకు స్వర్గం దక్కుతుందా లేదా వచ్చే జన్మలో ఆ కర్మల ఫలితాన్ని అనుభవించాలా అనేది అక్కడే నిర్ణయించబడుతుంది. ఈరోజు మనం ఈ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. మీ బంధాల్లో ఎందుకు చీలికలు వస్తున్నాయి? మీ వ్యాపారం రోజు రోజుకి ఎందుకు నష్టాల్లోకి వెళుతోంది? ప్రేమ విషయంలో మీరు ఎందుకు పదే పదే మోసపోతున్నారు? మీరు రక్తం ధారపోసి కష్టపడినా జేబులో పైసా ఎందుకు నిలవడం లేదు? వీటన్నిటికీ సమాధానం మీ గత జన్మలోనే దాగి ఉంది. మీరు ఎన్నో ఆశలతో, నమ్మకంతో ఈ వీడియో చూస్తున్నారని నాకు తెలుసు. నిజం చెప్పాలంటే ఈ వీడియో కేవలం మీకోసమే చేయబడింది. అందుకే చివరి వరకు చూడండి. బహుశా ఈరోజే ఆ రహస్యం బయటపడి మీ తలరాత మారే అవకాశం ఉంది. మిత్రులారా, జ్యోతిష శాస్త్రం ప్రకారం రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో ఏదో ఒక అద్భుతం జరగబోతోంది. మీరు ఇప్పటి వరకు నమ్మలేని ఒక విషయం మీ కళ్ళ ముందు ప్రత్యక్షం కావచ్చు. అది ఒక అదృష్టమే కావచ్చు, లేదా ఒక పెద్ద హెచ్చరిక కూడా కావచ్చు. మీ జీవితంలో ఇప్పుడు శుక్రగ్రహం చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉంది. ఈ శుక్రుడే మీ గత జన్మ కర్మల ఫలాన్ని మీకు పంచబోతున్నాడు. మీరు చేసిన మంచికి ప్రతిఫలం ఇచ్చే సమయం దగ్గర పడింది. అలాగే మీరు తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడడానికి కూడా ఇదే సరైన సమయం. ఈ 4 రోజులు మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరిస్తాను. మీరు ఎంతగానో నమ్మే ఆ జ్యోతిష శాస్త్రం ప్రకారమే ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. అందుకే నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను, ఈ వీడియో కేవలం మీకోసమే రూపొందించబడింది. మీ జీవిత గమనాన్నే మార్చేసే ఆ గత జన్మ రహస్యం ఈరోజే మీకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఒక్క క్షణం కూడా వదలకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలన్నీ జ్యోతిష శాస్త్ర ఆధారంగా చెబుతున్నవి మాత్రమే. దీనికి ఎలాంటి శాస్త్రీయ లేదా అధికారిక ఆధారాలు లేవు. కేవలం జ్యోతిషాన్ని నమ్మేవారు, ఆ గ్రహాల శక్తిని గౌరవించే వారి కోసం మాత్రమే ఈ మార్గదర్శకత్వం. ఇక అసలు విషయానికి వస్తే, రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది. మీరిప్పటి వరకు నమ్మలేని ఒక విషయం మీ కళ్ళ ముందు ప్రత్యక్షం కావచ్చు. అది ఒక అద్భుతమే కాదు, మీ అదృష్ట చక్రం అకస్మాత్తుగా మీ వైపు తిరగబోయే క్షణం. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ 4 రోజులు మీకు అదృష్టాన్ని మోసుకొస్తున్నాయో లేదో కానీ మీ మనసుని లోపల కలచివేసే కొన్ని సంఘటనలు కూడా జరగవచ్చు. ఎందుకంటే ఐశ్వర్యానికి, భోగభాగ్యాలకు అధిపతి అయిన ఆ శుక్రుడు ఇప్పుడు మీ జాతకంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. శుక్రగ్రహం ఎప్పుడూ మనం చేసిన కర్మల ప్రకారమే ఫలితాలను ఇస్తుంది. ఎక్కువ కాదు, తక్కువ కాదు. మనం ఏది విత్తామో అదే మనకు దక్కుతుంది.
అందుకే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే ప్రతిదీ మీ గత జన్మ కర్మలతో ముడిపడి ఉంటుంది. మరి మీ భవిష్యత్తును నిర్ణయించే ఆ 3 ప్రధాన సంఘటనలు ఏంటో తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అకస్మాత్తుగా శుక్రుడి గమనంలో వస్తున్న ఈ మార్పు మీ జీవితంపై నేరుగా ప్రభావం చూపబోతోంది. అందుకే నేను మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే. రాబోయే 4 రోజుల పాటు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే మీ దరిదాపుల్లోకి వచ్చిన ఆ అదృష్టం కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది. తద్వారా జీవితంలో మళ్ళీ కష్టాలు మొదలవ్వచ్చు. కానీ కంగారు పడకండి. ఇది మిమ్మల్ని భయపెట్టే సమయం కాదు, మిమ్మల్ని అప్రమత్తం చేసే సమయం. ఆ శుక్రదేవుడు మీకు ఒక గొప్ప సానుకూల సందేశాన్ని ఇవ్వాలని చూస్తున్నాడు. ఆ హెచ్చరికను అర్థం చేసుకుని మీరు ముందుకు సాగితే ఇదే మీ జీవితంలో అత్యంత లాభదాయకమైన సమయం అవుతుంది. అందుకే చెబుతున్నాను, ఒకవేళ మీరు సమయానికి సరైన అడుగు వేయకపోతే మీ దరికి చేరిన అదృష్టం కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల మళ్ళీ జీవితంలో చీకటి రోజులు మొదలయ్యే అవకాశం ఉంటుంది. కానీ మీరు అస్సలు భయపడకండి. ఎందుకంటే ఇది మీకు వచ్చిన ఆపద కాదు, ఒక గొప్ప సంకేతం. ఆ శుక్రదేవుడు మీకు ఒక లోతైన సానుకూలమైన సందేశాన్ని ఇవ్వాలని చూస్తున్నారు. ఆయన ఇస్తున్న హెచ్చరికను అర్థం చేసుకుని మీరు సరైన దిశలో ముందడుగు వేస్తే ఈ సమయం మీ జీవితంలోనే అత్యంత శుభప్రదమైనదిగా, లాభదాయకమైనదిగా మారుతుంది. మిత్రులారా, ముందుకు వెళ్లే ముందు పూర్తి విశ్వాసంతో, భక్తితో కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ లేదా జై శ్రీహరి అని టైప్ చేయండి. దీనివల్ల ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎప్పుడూ తోడుగా ఉంటాయి. అలాగే ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. నా ప్రియమైన మిత్రులారా, ఈ అద్భుతమైన సమాచారాన్ని చివరి వరకు వినండి. ఎందుకంటే మీ జీవితంలో తలుపు తట్టబోతున్న ఆ 4 పెద్ద శుభవార్తలు మీ తలరాతనే మార్చేయబోతున్నాయి. గ్రహాల గమనం ఇప్పుడు ఎంత అరుదైన యోగాన్ని సృష్టిస్తోందంటే మీ జీవితంలో ఒక కొత్త ఉదయం, ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది. రాబోయే రోజులు మీకు ఎంత అదృష్టాన్ని ఇస్తాయంటే 4 దిక్కుల నుండి విజయం, సుఖం, సమృద్ధి మీ ఇంట్లోకి వచ్చి చేరుతాయి. అయితే ఈ సంతోషాన్ని పూర్తిగా అనుభవించాలంటే రాబోయే 4 రోజుల పాటు మీరు కొన్ని ప్రత్యేకమైన విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు మీరు తీసుకుంటే ఎలాంటి అడ్డంకులు కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ మిమ్మల్ని తాకలేవు. ఆ రహస్యాలన్నీ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మీ అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే, అసలు ఆ 4 పెద్ద శుభవార్తలు ఏంటి? ఇప్పటి వరకు కలలాగే అనిపించిన ఏ అద్భుతమైన అవకాశాలు ఇప్పుడు మీ ఇంటి గడప ముందుకు రాబోతున్నాయి? ఈ రహస్యాలన్నీ మీ ముందే ఉంచబోతున్నాను. అందుకే చేతులు జోడించి విన్నవిస్తున్నాను. వీడియోని ఒక్క సెకను కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే అదే క్షణం మీ అదృష్టాన్ని నిర్ణయించవచ్చు. మిత్రులారా, నా విన్నపాన్ని మన్నించి ఈ వీడియోని ఒక్క సెకను కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే మీరు స్కిప్ చేసే ఆ ఒక్క క్షణమే మీ జీవితాన్ని మార్చేసే కీలకమైన సమాచారం కావచ్చు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే క్రింద కామెంట్ బాక్స్లో పూర్తి శ్రద్ధతో, భక్తితో జై మహాలక్ష్మి, జై శ్రీకృష్ణ అని రాయండి. ఎవరైతే ఈ నామాలను మనస్ఫూర్తిగా స్మరిస్తారో వారిపై ఆ లక్ష్మీదేవి అపారమైన కృప కురుస్తుంది. ఇప్పటి వరకు మసకబారిపోయిన మీ అదృష్ట రేఖలు ఇప్పుడు వెలుగులీనుతాయి. ఏదో ఒక అదృశ్య శక్తి మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉండడం మీరే గమనిస్తారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ ఒక లోతైన రహస్యం ఉంది. ఆ శుక్రదేవుడు తన ప్రత్యేక కృప ఉన్నవారికి మాత్రమే ఈ నిజాన్ని తెలియజేస్తారు. అదేంటంటే మీ గత జన్మలో మీరు సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారికి పరమ భక్తులు. మీరు విన్నది నిజమే. మీ భక్తి ఎంత లోతైనదంటే ఆ తల్లి మీ పట్ల ఎంతో ప్రసన్నంగా ఉండేది. మీరు గంటల తరబడి ధ్యానంలో, సాధనలో మునిగిపోయేవారు. ఆ లక్ష్మీ భక్తి ఇప్పటికీ మీ అంతరాత్మలో ఎక్కడో ఒక చోట నిద్రాణమై ఉంది. ఆ నిజాన్ని బయటపెట్టే సమయం ఇప్పుడు వచ్చింది. మీరు గత జన్మలో ఏ అద్భుతమైన సాధన చేశారు? ఏ మంత్రాన్ని జపించడం వల్ల మీ జీవితంలోని కష్టాలు, అడ్డంకులు, సమస్యలన్నీ దూరమవుతాయి? ఆ విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి మీ గత జన్మ రహస్యాన్ని తెలుసుకోవడానికి, ఆనాటి మీ భక్తిని మళ్ళీ మేల్కొల్పడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఇన్నాళ్ళు అమ్మవారికి ఎంతో ప్రియమైన భక్తులో ఆ నిజం ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది. చివరిగా ఒక మాట, ఇదేదో మంత్రదండం తిప్పితే జరిగిన మ్యాజిక్ కాదు. ఇది మీరు చేసుకున్న పుణ్యకర్మ బలం.
మీ అచంచలమైన నమ్మకానికి దక్కిన ప్రతిఫలం. మనిషి సంకల్పం నిజాయితీగా ఉన్నప్పుడు, ఆ దేవుడిపై అపారమైన నమ్మకం ఉన్నప్పుడు కొండలైనా సరే దారిస్తాయి. ఈ ప్రయాణంలో మీరు ఒంటరివారు కాదు. ఆ భగవంతుడు మీ ప్రతి అడుగులో, ప్రతి మలుపులో మీతోడే ఉన్నారు. కష్టపడే మనస్తత్వం ఉంటే చివరికి విజయం మీదే అవుతుంది. ఆ దేవుడి ఆశీస్సులు ఒక అద్భుతంలా మీ జీవితంలోకి రాబోయే క్షణాలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఆ భగవంతుడి ఆశీస్సులు మీ జీవితంలో ఒక అద్భుతంలా దిగివచ్చే సమయం ఆసన్నమైంది. మీ కష్టాలన్నీ తీరిపోయి మీ జీవితం ఒక కొత్త వెలుగుతో నిండిపోయే ఆ క్షణం రానే వచ్చింది. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఆ నమ్మకాన్ని అలాగే గుండెల్లో ఉంచుకోండి. ఎందుకంటే అదృష్టం ఇప్పుడు మీ తలుపు తట్టబోతోంది. మిత్రులారా, ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఈ సందేశం సాక్షాత్తు ఆ పరమాత్మ నుంచి మీకు అందిన సంకేతం కావచ్చు. మీ జీవిత దిశను మార్చే ఒక దారి, ఒక వెలుగు ఇందులో మీకు కనిపించవచ్చు. అయితే అంతకంటే ముందు మీరు కూడా ఆ శ్రీహరి విష్ణుమూర్తికి నిజమైన భక్తులైతే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే క్రింద కమెంట్ బాక్స్లో పూర్తి శ్రద్ధతో జై మాతాది, జై శ్రీహరి విష్ణు అని రాయండి. ఇక ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో రాబోయే మార్పు కేవలం డబ్బునో లేక పేరు ప్రతిష్టలను తీసుకురావడమే కాదు, అది మీ ఆత్మకు దక్కే అసలైన విజయం. మీరు ఇన్నాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎందరో అన్న మాటలు విన్నారు, అవమానాలను భరించారు. అయినా సరే మీరు ఎక్కడా హిమ్మత్ కోల్పోలేదు. లోకమంతా నిద్రపోతున్న వేళ మీరు మీ భవిష్యత్తు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు, కష్టపడ్డారు. ఎవరో ఏదో అని ఎగతాళి చేసినా మీరు వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ లేచి నిలబడే శక్తి మీలో ఉందని మీకు తెలుసు. ఇప్పుడు మీలో ఉన్న అదే శక్తి, అదే తపస్సు, అదే నమ్మకం మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు దారి తీయబోతున్నాయి. ఆ మార్పు చూసి ఈ లోకమంతా ఆశ్చర్యపోయే రోజు దగ్గరలోనే ఉంది. ఇన్నేళ్లుగా మీరు దేనికోసమైతే వేచి చూస్తున్నారో ఆ సమయం ఇప్పుడొచ్చింది. మిమ్మల్ని మాటలతో విరిచేయాలని చూసిన వారే రేపు మీ ముందు తలదించుకుని నిలబడతారు. మీ కష్టాన్ని చూసి నవ్విన వారే రేపు మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతారు. ఇన్నాళ్ళు మీరు పాటించిన మౌనమే రేపు గట్టి సమాధానమై వినిపిస్తుంది. ఎందుకంటే మీ అదృష్టం ఇప్పుడు మలుపు తిరిగింది. మీ జీవితాన్ని రాత్రికి రాత్రే మార్చేసే ఒక విప్లవాత్మకమైన మార్పు మొదలైపోయింది. మీరు ఈ వీడియోను ఈ సమయంలో చూడడం అనేది ఏదో ఒక మామూలు విషయం కాదు. ఇది పైనుంచి వచ్చిన సంకేతం, ఆ భగవంతుడి ఇస్తున్న ఇషారా. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతోందనడానికి ఇదే నిదర్శనం. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలన్నీ ఒక పరీక్ష మాత్రమే. ఆ పరీక్షలో నెగ్గినందుకు ఇప్పుడు మీకు బహుమతి దక్కే సమయం వచ్చింది. ఇక నిరీక్షణ చాలు. మీలోని అసలైన శక్తిని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతోందనడానికి సంకేతం. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలన్నీ కేవలం ఒక పరీక్ష మాత్రమే. కానీ ఇప్పుడు ఆ పరీక్షకు ప్రతిఫలం దక్కే సమయం వచ్చింది. ఇన్నాళ్ళు మీరు పడ్డ నిరీక్షణ చాలు. ఇక మీలోని అసలైన శక్తిని మీరు గుర్తించాలి. అంతా మీ చేతుల్లోనే ఉందనుకుంటే అది పొరపాటే. ప్రతీదీ ఆ భగవంతుడి సంకల్పం మేరకే జరుగుతుంది. ఆ దేవుడే మీకు తోడుగా నిలబడితే మీ తలరాతను మార్చడం ఎవరి తరమూ కాదు. భగవంతుడు ఏమంటున్నారంటే, బిడ్డా, నువ్వు కర్మలు చేస్తావు కానీ జరిగేది మాత్రం నా ఇష్టమే. ఒకవేళ నువ్వు నేను కోరుకున్నట్టు నడుచుకుంటే అప్పుడు నువ్వు కోరుకున్నదే జరుగుతుంది. ఈ అనంత విశ్వమంతా ఆ ఒక్క శక్తి ద్వారానే నడుస్తోంది. ఆ శక్తే ఈశ్వరుడు. ఆయన తలచుకుంటే కనురెప్పపాటులో కొండనైనా మట్టిలో కలిపేయగలడు. అదే ఆయన కరుణిస్తే ఆ మట్టినే బంగారంగా మార్చగలడు. ఇప్పుడు ఆ కృపను పొందే సమయం ఆసన్నమైంది. ఆ జగన్నాథుడైన శ్రీహరి విష్ణువు కృప, మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు, ఆ వీర హనుమంతుడి అపారమైన శక్తి కలిసి మీ జీవితంలో ఒక సరికొత్త వెలుగును తీసుకురాబోతున్నాయి. ఆ వెలుగును చూసి ఈ లోకమంతా ఆశ్చర్యపోతుంది. ఇక మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. మీ మనసులో దాగి ఉన్న భయాలన్నిటినీ బయటకు పంపేయండి. ఎందుకంటే రాబోయే కాలం మీదే. ఈసారి ఆ భగవంతుడే స్వయంగా మీకు తోడుగా నిలబడ్డాడు. ఒకప్పుడు మీ నాన్నగారు నా కొడుకు జీవితంలో ఏమైనా సాధిస్తాడా అని భయపడి ఉండవచ్చు. కానీ అదే తండ్రి ఇప్పుడు గర్వంగా అందరి ముందు నిలబడి, వీడే నా కొడుకు, ఎంతో కష్టపడ్డాడు, పోరాడాడు, ఈరోజు వీడి సక్సెసే సమాధానం చెబుతోంది అని గర్వంగా చెప్పుకుంటారు. వినండి, ఈరోజు ఈ సందేశం ఊరికే మీ ముందుకు రాలేదు.
ఇది ఆ దేవుడి సంకేతం. ఎందుకంటే మీ గత జన్మకు సంబంధించిన ఆ పెద్ద రహస్యం ఇప్పుడు బయటపడబోతోంది. అవును, మీరు అదే పుణ్యాత్మ. గత జన్మలో మీరు ఆ మహాలక్ష్మి అమ్మవారిని పూజించకుండా కనీసం అన్నం మెతుకు కూడా ముట్టుకునేవారు కాదు. మీ రోజు ఓం మహాలక్ష్మి అయి నమః అనే మంత్రంతో మొదలయ్యేది. అదే మంత్రంతో ముగిసేది. మీ భక్తి, మీ అంకిత భావం ఆ భగవంతుడికి ఎంతో ప్రీతికరమైనవి. ఒకప్పుడు మీరు పాటించిన ఆ చిన్న చిన్న అలవాట్లు, ఆ శ్రద్ధే ఇప్పుడు మీ జీవితంలో అతిపెద్ద వరాలుగా మారబోతున్నాయి. ఆనాడు మీరు చూపించిన భక్తి, ఆ చిన్నపాటి పూజలే ఇప్పుడు మీ జీవితంలో అతిపెద్ద వరాలుగా మారబోతున్నాయి. గత జన్మలోని అదే అలవాట్లు, అదే భక్తి, అదే శక్తి మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రాబోతున్నాయి. చెప్పండి, మీరు సిద్ధంగా ఉన్నారా? ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. జీవితంలోని సమస్యలు ఒక్కొక్కటిగా సద్దుమణిగేటప్పుడు ఇప్పటి వరకు మీరు కేవలం కలల్లో మాత్రమే చూసిన ఆ అద్భుతమైన రోజులు ఇప్పుడు కళ్ళ ముందు నిజం కాబోతున్నాయి. ఇదేదో మాయాజాలం వల్ల జరుగుతున్నది కాదు. ఇది మీరు చేసుకున్న పుణ్యకర్మల బలం, మీ అచంచలమైన నమ్మకానికి దక్కిన ప్రతిఫలం. మనిషి సంకల్పం నిజాయితీగా ఉన్నప్పుడు, ఆ దేవుడిపై అపారమైన నమ్మకం ఉన్నప్పుడు కొండలైనా దారి ఇస్తాయి. ఈ ప్రయాణంలో మీరు ఒంటరివారు కాదు. ఆ భగవంతుడు మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉన్నాడు. మీ కష్టాన్ని, మీ నిజాయితీని ఆయన గమనిస్తూనే ఉన్నాడు. నమ్మకంతో, నిజాయితీతో ఉండేవారికి దారి ఎంత కష్టంగా ఉన్నా చివరికి విజయం మాత్రం వరించి తీరుతుంది. ఈరోజు ఈ వీడియో మీ జీవితంలో ఒక కొత్త స్ఫూర్తిని నింపబోతోంది. ఇది కేవలం మీ ఆలోచనలనే కాదు, మీ భవిష్యత్తు దారిని కూడా మార్చేయబోతోంది. ఆ మహాలక్ష్మి అమ్మవారి అనంతమైన కృపతో ఒక పెద్ద విజయం మీ పాదాల చెంతకు వచ్చే సమయం ఆసన్నమైంది. గుర్తుంచుకోండి, ఈ విజయం కేవలం మీ ఒక్కరిది మాత్రమే కాదు. ఇది మీ మొత్తం కుటుంబానికి తీరని సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఆ సంపూర్ణమైన ఆనందం లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ ఇంటి గడప ముందుకు రాబోతుంది. మీరు ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న కలలు నిజం కాబోయే అద్భుత క్షణాలు ఇవే. ఆ కలల కోసం మీరు పగలు రాత్రి అనకుండా ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు అవన్నీ కళ్ళ ముందు సాకారం కాబోతున్నాయి. అయితే దీనికోసం మీరు చేయవలసిన మొదటి పని, మీ మనసులోని నెగిటివ్ ఆలోచనలన్నింటినీ తీసి పక్కన పెట్టండి. అనవసరమైన ఫిర్యాదులు చేయడం మానేయండి. మనసు మీద ఉన్న భారాన్ని దించుకోండి. ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే వారిని మనస్ఫూర్తిగా క్షమించేయండి. నిస్వార్థంగా ప్రార్థన చేయండి. వీలైనంత అవసరమైన వారికి సహాయం చేయండి. మీరు చేసే ఈ చిన్న చిన్న పనులే మీ తలరాతను మారుస్తాయి. రాబోయే 24 గంటల్లో మిమ్మల్ని విజేతగా నిలబెట్టే అసలైన రహస్యం కూడా ఇదే. రాబోయే 24 గంటలు మిమ్మల్ని ఒక విజేతగా నిలబెట్టబోతున్నాయి. భగవంతుడి దర్బార్లో మనం చేసే ప్రతి పనికి లెక్క ఉంటుంది. అది ఎప్పుడూ నిజాయితీగా, న్యాయంగానే ఉంటుంది. మీరు పడ్డ కష్టం, నిద్రలేని రాత్రులు, ఎవరికీ చెప్పుకోలేక లోపలే దాచుకున్న కన్నీళ్లు, వీటన్నిటికీ ప్రతిఫలం దక్కే సమయం వచ్చేసింది. సరిగ్గా రాబోయే 24 గంటల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది. ఇదేదో సాదాసీదా సమయం కాదు. మీ జీవితంలో ఒక బంగారు అధ్యాయం మొదలవబోతోంది. ఇక మీదట మీ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. చదువులో పురోగతి, కెరీర్లో ఉన్నత స్థానాలు, అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం, ఇలా అన్నిటా మీకు శుభమే జరుగుతుంది. ఆ కాళికామాత కృప, మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు, శ్రీమన్నారాయణుడి అనంతమైన శక్తి తోడై మీ ఇల్లు సుఖశాంతులతో, సిరి సంపదలతో నిండిపోతుంది. మీ దారిలో ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులన్నీ మంచులా కరిగిపోతాయి. మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. రాబోయే 24 గంటల్లో మీ పట్టుదల, మీ నిజాయితీ, దైవం మీద మీకున్న అచంచలమైన నమ్మకం మిమ్మల్ని విజయ శిఖరాలకు చేరుస్తాయి. ఈ మార్పును చూసి అస్సలు భయపడకండి. దీనిని నిండు మనసుతో ఆహ్వానించండి. మీ ఆలోచనలకు ఒక కొత్త దిశను, కొత్త శక్తిని ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మీ విజయం ఖాయం. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఇకపై సత్ఫలితాలను ఇస్తుంది. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. జీవితంలోని ప్రతి రంగంలోనూ మీరు జయకేతనం ఎగురవేస్తారు. మీ కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొంటాయి. మీరు కంటున్న ప్రతి కళ ఇకపై నిజం కాబోతోంది. సాక్షాత్తు ఆ భగవంతుడే మీ పక్షాన నిలబడి ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే మీ అదృష్టం ఇప్పుడు ప్రకాశించబోతోంది. ఈ అవకాశాన్ని చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఇది మీకోసం ప్రత్యేకం. రాబోయే 24 గంటల్లో మీ జీవితంలోని ప్రతి కోణం వెలిగిపోతుంది.
అదృష్టం మీ వెంటే ఉంది. ఆ అమ్మవార్ల దీవెనలు, శ్రీహరి కృపతో మీరు ప్రతి సవాలును దాటి విజేతగా నిలుస్తారు. మీ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉండబోతోంది. అవును, ఒక్కోసారి జీవితం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఆ ఆగిపోవడమే ఒక పెద్ద మలుపునకు సంకేతం. ఒక్కోసారి జీవితం అక్కడే ఆగిపోయినట్టు అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఆ ఎదురు దెబ్బలే తరచుగా ఒక కొత్త మలుపునకు పునాది వేస్తాయి. మీరు చేసే ఆ చిన్న ప్రయత్నం, ఎవరినైనా మనస్ఫూర్తిగా క్షమించేయడం, అవసరంలో ఉన్న వారికి సాయం చేయడం, నిస్వార్థమైన ప్రార్థన, ఇవే మీ తలరాతను మార్చేసే అద్భుత ఆయుధాలు. అందుకే ఇప్పుడే మేల్కొనండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. మీ విజయం ఖాయమనే నమ్మకంతో ముందడుగు వేయండి. రాబోయే 24 గంటలు మీ జీవితంలో ఒక సరికొత్త ఆరంభాన్ని తీసుకురాబోతున్నాయి. నిజానికి అదృష్టం తన ఆట మొదలుపెట్టే సమయం ఇదే. ఏదైనా పెద్ద మార్పు వచ్చే ముందు మనసులో ఒక చిన్నపాటి కలత, అలజడి మొదలవుతుంది. కానీ ఇది మీ జీవితంలో ఉన్న కష్టాలనే, ధూళిని, అడ్డంకులను తుడిచిపెట్టేసే ఒక తుఫాను లాంటిది. ఈ మార్పు మీ జీవితానికి ఒక కొత్త దిశను ఇస్తుంది. మీలోని నెగటివ్ ఆలోచనలను తొలగించి కొత్త అవకాశాలకు, సంతోషాలకు ద్వారాలు తెరుస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, కొంచెం ఓపిక పట్టండి. రాబోయే 24 గంటలు మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయాన్ని చూడబోతున్నాయి. చాలా ఏళ్లుగా తెరుచుకోకుండా మొరాయించిన ఒక తాళం అకస్మాత్తుగా తెరుచుకుంటే ఎంత ఉపశమనంగా ఉంటుందో ఊహించండి. ఇప్పుడు మీ జీవితంలో కూడా సరిగ్గా అదే జరగబోతోంది. మీ కష్టాల తాళాలన్నీ ఒక్కొక్కటిగా విడిపోబోతున్నాయి. గుర్తుంచుకోండి, ఎవరైతే స్వయంగా కష్టపడతారో దేవుడు వారికే తోడుగా ఉంటాడు. ఇప్పుడు వస్తున్న ఈ మార్పు మీ కష్టానికి దక్కిన ఫలితం, మీ ఓర్పుకు లభించిన బహుమతి, ఆ దేవుడిపై మీరు ఉంచిన అచంచలమైన నమ్మకానికి దక్కిన విజయం. మీ అదృష్టం మారుతున్నప్పుడు ప్రకృతి మీకు కొన్ని చిన్న చిన్న సంకేతాలను ఇస్తుంది. ఎక్కడో ఆగిపోయిన పనులు అకస్మాత్తుగా పూర్తవుతాయి. మూసుకుపోయిన దారులు తెరుచుకుంటాయి. మీలో ఒక కొత్త ఉత్సాహం, వెలుగు కనిపిస్తాయి. ఇవన్నీ మీ తలరాత ఇక ప్రకాశించబోయేది అనడానికి నిదర్శనాలు. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు. ధన్యవాదాలు.